అందుకని వసూలు చేసుకుందాం అంతేనా? అంతే. ఏంటంటే పంతులు గారు అంత కోపంగా ఉన్నారు. చింతామణి పెళ్లి కుటుంబం నుంచి వచ్చినట్టు అనిపిస్తే నేనా? అవును. నాకేం పని అండి, మీరేదో పొరపాటుగా చూసుంటారు. నేను డబ్బులు వసూలుకి వచ్చాక పత్తు గురించి అంటే అంతేనండి. ఇదేంటి ఏంటండి ఏంటి? ఇదండి ఈ సున్నా కాదండి, సున్నం. అక్కడ గోడకెవడో సున్నం ఎత్తున్నాడు. ఏంటబ్బా అని ఇంకా చూసా అంటే ఇంకొచ్చి మీద పడి. అంతేగా? అంతేనండి. నమ్మచ్చుగా? నమ్మొచ్చండి. నన్ను కోసిన నేను అబద్ధం చెప్పాడు. ఇంకోసారి కానీ ఈ వీధిలో కానీ కనిపించావో ఏం చెప్తాం? నీకు అలా అయిపోతుంది. చెప్పారు. చింతామణింటికి నన్ను రావద్దా? చింతామణి సొమ్ము అనుకుంటున్నావా? పంతులు ఎత్తుగా బాగా లావుగా ఉన్నానని నన్ను బెదిరిస్తున్నావా? పొట్టాడు అనుకుంటున్నావు? పొట్టి శ్రీరాములు కులం నాడు. ఈసారి కనపడి నేను సంగతి చెప్తా. ఎలా డబ్బులు తీసుకొని ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఈసారి ఇవ్వకపోతే మాత్రం నీ సంగతి ఏదో చూద్దాం. రే అందులో మీరెందుకు వచ్చారంటే నేనేం వచ్చారు? వాడు డబ్బు వేయడం లేదంటే అడుగుతున్నాను. మీరెందుకు వచ్చి ఇక్కడ ఏ విధంగా అర్చుకోవడానికి కూడా స్వతంత్రం లేకపోతే ఎందుకండి? గుండెల్లో నిద్రపోతాం. ఏం మీ ఇంట్లో మంచాలు లేవా?